So we are starting new series. మీట్లోకి వెళ్ళిపోండి అందరు. శారదమ్మ మీట్లోకి వెళ్ళిపోరా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఓకే, మనం క్రీస్తులో ఒకే శరీరము. వీఆర్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. సో వీఆల్ ఆర్ వన్. మనం దేవుల్లో ఒక శరీరం అండి, ఏక శరీరం. సో అందుకే దేవుడి దృష్టికి మనందరము సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కాదు. సో మనందరం కలిస్తేనే దేవుడి యొక్క శరీరము. దేవుడి యొక్క శరీరము సంఘము. సో మనందరినీ కూడా ఆయన సంఘానికి పిలుచుకున్నాడు. మనందరం కూడా ఆయన శరీరంలో పాలి భాగస్థులుగా కావడానికి పిలుచుకున్నాము. అందుకే మనలో మనము ద్వేషించుకుంటే యేసయ్య శరీరాన్ని ద్వేషించుకున్నట్టే, మనలో మనం విమర్శించుకుంటే యేసయ్య శరీరాన్ని విమర్శించుకుంటుంటే. ఎందుకంటే మనందరం ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం కూడా ఆయన మన సంఘానికి శిరస్సు, ఆయన మనందరికీ శిరస్సు లాంటి వాడు. సో మనందరము ఆయన శరీరంలో ఒక భాగము లాంటి వాళ్ళము. అందుకే దేవుడి దృష్టిలో ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే. పేదవాడైనా ధనవంతుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, దైవజనుడైనా విశ్వాసైనా, అందరూ దేవుడి దృష్టికి సమానమే. కాబట్టి మనందరము ఒకరినొకరు విమర్శించుకోకుండా, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు పగబట్టుకోకుండా మనందరం కూడా క్రీస్తులో ఒక భాగస్థులమే. అమ్మో మిమ్మల్ని తిట్టాను, ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ ని తిట్టినట్టే. మనము ఒకరిని దూషించాము అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ని దూషించినట్టే అని అనుకోవాలి ఎప్పుడైనా కూడా. సో మనందరము ఒకే శరీరం అండి క్రీస్తులో. రేపు రెండో రాకడ వచ్చినప్పుడు మనందరము ఆయన ఎత్తబడే గుంపులో ఉండబోతున్నాం. ఆ పరిశుద్ధ పట్టణానికి ఆయన పిలుచుకున్నాడు. మనందరం ఆయన శరీరంలో ఒక భాగము కావాలనే పిలుచుకున్నాడు మనందరినీ కూడా. అందుకే ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు. ఎప్పుడైనా దేవుని నమ్ముకున్నాక మీరు ఎవరినైనా చూడండి, ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి, ఆయన మహిమలోకి మార్చుకుంటాడు. సో ఎందుకంటే ఒక రోజు మనందరం ఆయన క్రైస్ట్, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో కలవబోతాము కాబట్టి. సో మనందరము యొక్క ఒకటే ఉద్దేశము, మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని మనము పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ ఆలయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయము మనము దేవుళ్ళలో కలవబోతాము, దేవుడి యొక్క శరీరంలో కలవబోతాము. చూద్దాము. సో రోమీలకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. సో పరిశుద్ధత దేవుడికి చాలా ఇష్టమైనది. అందుకే ఈ శరీరము దేవుడి యొక్క ఆలయం కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అందుకే ఈ శరీరంలో అపవిత్ర కార్యాలు ఉండడానికి వీలు లేదు. సో పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగము. సో దేవుడికి సజీవమైన యాగము, ఒక మంచి యాగము, మంచి బలి ఏంటిదంటే, ఇష్టమైన అర్పణ ఏంటిదంటే మన పరిశుద్ధత. సో మన పరిశుద్ధత దేవుడికి ఇష్టమైన అర్పణ, సమర్పణ. మీ శరీరంలో ఆయనను సమర్పించుకొనుడని. చూసారా అండి, మన శరీరాలను ఆయనను పాపంతో సమర్పించుకుంటామా? లేదు, పరిశుద్ధతతో సమర్పించుకోవాలి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాము, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో పరిశుద్ధత అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే దేవుడి శరీరంలో పరిశుద్ధత ఉంది. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే పరిశుద్ధత, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే పవిత్రత, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే నీతి, నిజాయితీ, మానవత్వము, దైవతత్వము. ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క లక్షణాలు. సో మనందరం కూడా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, అంటే ఆయనకి ఇష్టమైన యాగముగా, ఆయనకి ఇష్టమైన అర్పణగా మనందరం కూడా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకంటే వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సో మనందరము ఆయన శరీరంలో ఒక భాగము, మనందరం ఆయన శరీరంలో పాలి వస్తువులమై ఉన్నాము. సో అందుకే మనందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. ఒకరంటే ఒకరు అభిమానించుకోవాలి, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరు ఇష్టము కలిగి ఉండాలి. ఎందుకంటే మనందరినీ పిలుచుకున్నాడు ఆయన, పరిశుద్ధ జనాంగంగా పిలుచుకున్నాడు. ఆయన శరీరంలో భాగస్థులుగా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మన లోపల ద్వేషాలు, పగలు, ప్రతీకారాల వల్ల మనం దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము. సో ఇది ఇంపార్టెంట్. సో బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే దేవుడు అందరినీ సమానంగా ట్రీట్ చేస్తాడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక. చూసారా అండి, ఈ లోకం అంతా కూడా ద్వేషముతో, పగతో, ప్రతీకారంతో, అసూయతో, గర్వంతో, కోపంతో, రౌద్రంతో, కామముతో, క్రోధముతో నిండుకొని ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపక. సో పరలోకంలో కోపం ఉండదు, పరలోకంలో ద్వేషం ఉండదు, పరలోకంలో ప్రతీకారం ఉండదు, పరలోకంలో అపవిత్రత ఉండదు, అజ్ఞానం ఉండదు, అవివేకం ఉండదు. పరలోకంలో నిత్య సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుడు ఉండదు. సో ఇక్కడ ఈ శరీరంలో ధరించినంత సేపే మనకు ఏడవడాలు,
అసూయలు, గర్వము, అహంకారము, పగ, ఇవన్నీ శరీరంలో ధరించినంత సేపే అండి. ఈ శరీరాన్ని ధరించడం అయిపోయిన తర్వాత మనకు ఇలాంటి ఏమీ ఉండదు, ఇలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. సో కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో ఉన్న కోపాన్ని, ఈ లోకంలో ఉన్న ద్వేషాన్ని, ఈ లోకంలో ఉన్న అసూయను, ఈ లోకంలో ఉన్న అవమానాలను, వేటిని కూడా నువ్వు అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరము పొందుడి. సో మనందరం ఎవరి రూపంలో మారాలి? దేవుడి రూపంలోకి మారాలి, యేసయ్య రూపంలోకి మారాలి, దీర్ఘశాంతంతో మారాలి, ప్రేమతో మారాలి, సహనంతో మారాలి, ఓపికతో మారాలి. సో ఇవన్నీ కూడా మనము రూపాంతరం చెందాలి. అప్పుడు నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ లా కలిసిపోతావు. సో అందుకే అవర్ బాడీ నాట్ బిలాంగ్స్ టు అస్, అవర్ బాడీస్ బిలాంగ్స్ టు గాడ్. మన దేవుడు, మన శరీరము మనది కాదు, ఇది దేవుడి యొక్క సొత్తు, ఇది దేవుడి యొక్క ఆలయము. మన శరీరము దేవుడి యొక్క రక్తం పెట్టి కొనుక్కున్న రక్త సంబంధం. మన అందరం కూడా యేసయ్య రక్తం పెట్టి కొనుక్కున్న రక్త సంబంధం మన అందరం కూడా. సో అందుకే మనము ఒకరినొకరు విమర్శించుకుంటే, ఒకరికొకరు దూషించుకుంటే మనల్ని మనము కాదు, మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. సో అందుకే సంఘం అంతా ఏక మనస్సు కలిగి ఉండాలి, సంఘంలో యూనిటీ ఉండాలి. సో సంఘంలో అందరూ కూడా ఏక అభిప్రాయం కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. సో కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించక, సో ఉత్తమమును, అనుకూలమును, సో ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి, చూసారా, దేవుడి చిత్త ప్రకారం మనం బ్రతకాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో గమనించాను, మనము దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకునే శక్తి మనకు లేదు, దేవుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ఆ జ్ఞానం లేదు. అందుకే మనం ఒక ప్రార్థించుకోవాలి, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్త ప్రకారము నన్ను నడిపించు ప్రభువా, నీ ఉద్దేశాల ప్రకారం నడిపించు ప్రభువా, నీ హృదయానుసారంగా నన్ను నడిపించు ప్రభు అని అడగండి. ఎందుకంటే ఆయనను ఫాలో కావడమే, ఆయనను అర్థం చేసుకునే శక్తి మనకు ఎవరికి లేదు, ఆయనను అర్థం చేసుకునే జ్ఞానము మనకు ఎవరికి లేదు. ఆయన ఫ్యూచర్ ఏం చేయబోతాడో, ఆయన చిత్ర విచిత్రమైన కార్యాలు ఉంటాయి ఆయన. సో ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడో తెలియదు, ఎందుకు పరీక్ష పెడతాడో తెలియదు, ఎందుకు పరిశీలిస్తాడో తెలియదు, ఎందుకు ప్రార్థనకు లేట్ గా జవాబు ఇస్తాడో తెలియదు, ఎందుకు ఏ సమయంలో ప్రార్థనకు జవాబు ఎందుకు ఇస్తాడో తెలియదు. మనందరం కూడా ఆయన మిరాకిల్స్ ని అర్థం చేసుకునే శక్తి కానీ, ఆయన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలను అర్థం చేసుకునే జ్ఞానం కానీ మనకు లేదు. కాబట్టి అందుకే ఒకటి అడగాలి, అయ్యా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరాలి, నీ హృదయానుసారంగా బ్రతికే శక్తిని, నీ ఉద్దేశపూర్వకంగా బ్రతికే శక్తిని, నీ మనస్ఫూర్తిగా బ్రతికే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నానని ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా ఆయన చిత్తం ఏంటిదో తెలుసుకొని మనందరినీ కూడా మారు మనసు పొంది, సో నూతన మగుట వలన రూపాంతం పొందుడి. సో పరిశుద్ధంగా ఉండడం దేవుడి చిత్తము, పవిత్రంగా ఉండడం దేవుడి చిత్తము, నీతిగా నిజాయితీగా బ్రతకడం దేవుడి చిత్తము, సహనంతో ఓపికతో ఉండడం దేవుడి చిత్తము. సో ఇవన్నీ కూడా దేవుడి చిత్తాలు. సో ఈ లెక్క ప్రకారం మనం నడవాలి. గొడవలకు వెళ్ళడం దేవుడి చిత్తం కాదు, కొట్లాటలకు వెళ్ళడం దేవుడి చిత్తం కాదు, అపవిత్రంగా ఉండడం దేవుడి చిత్తం కాదు, ప్రార్థించకుండా ఉండడం దేవుడి చిత్తం కాదు, వాక్యం వినకుండా ఉండడం దేవుడి చిత్తం కాదు, వాక్యాన్ని చదవకుండా ఉండడం దేవుడి చిత్తము కాదు. సో సో ఇవన్నీ దేవుడి చిత్తాలు ఏంటిదో మనందరికీ తెలుసు. సో శాంతిగా ఉండడం, సహనంతో ఉండడం, ఓపికతో ఉండడం, ఇవన్నీ దేవుడి చిత్తాలు. అందుకే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక మన శరీరము ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నుంచి, ఈ శరీరం మన శరీరం కాదు, యేసయ్య శరీరం, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న శరీరము, ఆయన శరీరములో నివసిస్తున్నాడు. కాబట్టి ఇది ఆయనకు గుడి, ఇది ఆయనకు ఆలయము, ఇది ఆయనకు సంఘము. సో ఈ సంఘాన్ని మనం పాడు చేసుకోవద్దు, ఈ ఆలయాన్ని మనం పాడు చేసుకోవద్దు. మనందరం కూడా ఆయనలో ఏకమవుతాము ఒక రోజు. వి ఆల్ ఆర్ వన్ ఇన్ బాడీ క్రైస్ట్. సో ఇక్కడ మత భేదాలు, లేకపోతే కుల మత భేదాలు, లేకపోతే ధన భేదాలు, లేకపోతే ప్రాంతీయ భేదాలు, కలర్ భేదాలు ఏది ఉండదు. దేవుడికి ఒకటే, నేను నల్లవాడైనా తెల్లవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, చదువుకున్నవాడైనా చదువుకోలేని వాడైనా, గొప్పవాడైనా పేదవాడైనా, వి ఆల్ ఆర్ వన్ ఇన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే మనలో మనము ఈ యొక్క భేదాలను పెట్టుకుంటున్నాం, మనలో మనము ఈ యొక్క వ్యత్యాసాలను పెట్టుకుంటున్నాం, మనలో మనము ఈ యొక్క ఎక్కువ తక్కువ తగ్గించుకుంటున్నాం, హెచ్చించుకుంటున్నాం. కానీ మనందరము కూడా
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందాలి. ఎలాంటి రూపం? సో యేసయ్య రూపం లాగా మారాలి. యేసయ్య స్వరూపంలోకి మనం మారాలి. అందుకే చెప్తున్నాను కదా, మనందరం బాడీ ఆఫ్ క్రైస్ట్. మన పిల్లలైన బాడీ ఆఫ్ క్రైస్టే. మనమైన వన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్టే. అండ్ మన భార్య అయినా, భర్త అయినా, మన కుటుంబ సభ్యులందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. మనం తిట్టుకుంటే, మనం కొట్టుకుంటే, మనము ఏ, విమర్శించుకుంటే, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని మనం విమర్శించుకుంటున్నట్టు. సో తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితో చెప్పుచున్నాను. సో అందరూ సమానమే. ఎవరి వాళ్ళు హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. సో నేనే ఎక్కువ, నేనే గొప్ప, నేనే అదే దేవుడి దృష్టికి అట్లా ఉండదండి. నేను ఎంత గొప్పనో దేవుడి దృష్టికి మీరు అంతే గొప్ప. మీరు ఎంత గొప్పనో దేవుడి దృష్టికి మనం అంతే గొప్ప. మనము భేదాలను పెట్టుకుంటున్నాం. ఆడవాళ్ళైతే ఒకలాగా, మగవాళ్ళైతే ఒకలాగా. బట్ దేవుడి దృష్టికి ఆడైనా, మొగైనా ఇద్దరూ సమానమే. దైవజనుడైనా ఒకేలాగా, అలాగే విశ్వాసి అయినా ఒకలాగే. మనం భేదాలు పెట్టుకుంటున్నాం. దేవుడి దృష్టికి అందరూ సమానమే. సో ధనవంతుడైతే ఒక దగ్గర కూర్చోవాలి, పేదవాడైతే ఒక దగ్గర కూర్చోవాలి. సో మనము భేదాలు పెట్టుకుంటున్నాం. దేవుడి దృష్టికి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ఎవరు అయినా కూడా, ఏ మతస్థులైనా, ఏ దేశం వాళ్ళైనా కూడా అది అందరూ సమానమే. సో ఎవరిని హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని తగ్గించాల్సిన అవసరం లేదు. దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో కలిసిపోయి ఉన్నాడు. అందరిలో ఆవరించి ఉన్నాడు దేవుడు. సో అందుకే ఒక బెగ్గర్ కనపడ్డాడు, ఒక వన్ తక్కువ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ పరిస్థితిని బట్టి. సో అది కూడా దేవుడు బిడ్డలే. వాళ్ళు కూడా దేవుడు బిడ్డలే. సో మనము దేవుడు బిడ్డలమే. సో రేపు రెండో రాకడ సమయంలో అందరం ఎత్తబడే గుంపునప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒకటే ప్లేస్ లో నివసిస్తాము. సో అందుకే ఎవరిని చులకనగా చూడబోకండి. ఎవరిని తక్కువగా చేయబోకండి. ఎవరిని ఏంటిది తగ్గించి మాత్రం చూడకండి. అందరూ సమానమే. మనందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ లో అందరూ సమానమే. పెద్దవాడైనా, ధనవంతుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, చదువుకున్నోడైనా, చదువుకునేడువైనా, ఆడవారైనా, మగవారైనా, అత్తైనా, కోడలైనా అందరూ సమానమే దేవుడి దృష్టికి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది కాదు. సమానత్వము దైవతత్వం అని చెప్పాను. అందుకే తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కనికి విభజించిన విశ్వాసము పరిమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితో చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు. చూసారా, ఇప్పుడు మన శరీరంలో బ్రెయిన్ ఉంది, అదొకలాగా పనిచేస్తుంది. లివరు అదొకలాగా పనిచేస్తుంది. కిడ్నీలు అదొకలాగా పనిచేస్తుంది. హార్ట్ ఒకలాగా పనిచేస్తుంది. చేతులు ఒకలాగా పనిచేస్తాయి. కాళ్ళు ఒకలాగా పనిచేస్తాయి. కళ్ళు ఒకలాగా పనిచేస్తాయి. చెవిలో ఒకలాగా పనిచేస్తాయి. నోరు ఒకలాగా పనిచేస్తుంది. నాలిక ఒకలాగా పనిచేస్తుంది. నోట్లో ఉన్న పండ్లు ఒకలాగా పనిచేస్తాయి. నరాలు ఒకలాగా పనిచేస్తాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలానే ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అని అనొచ్చా? అనలేము. సో బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఉండి హార్ట్ బాగలేకపోతే అది ప్రాబ్లమే. హార్ట్ బాగుండి బ్రెయిన్ సరిగా లేకపోతే అది ప్రాబ్లమే. రెండు కిడ్నీలలో ఒకటి కిడ్నీ పాడైపోతే అది ప్రాబ్లమే. లేకపోతే లివర్ పాడైతే అది ప్రాబ్లమే. కాళ్ళు లేకపోతే అది ప్రాబ్లమే. చెయ్యి లేకపోతే అది ప్రాబ్లమే. కళ్ళు లేకపోతే చూడలేము. చెవులు లేకపోతే వినలేము. నోరు లేకపోతే మాట్లాడలేము. అది ప్రాబ్లమే. చూసారా అండి? ఇలాగా మనందరము వేరు వేరు కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో అందరము ప్రత్యేకత. ఇప్పుడు లివర్ కు ఉండే ప్రత్యేకత లివర్ కు ఉంటుంది. కిడ్నీకి ఉండే ప్రత్యేకత కిడ్నీకి ఉంటుంది. హార్ట్ కు ఉండే ప్రత్యేకత హార్ట్ కు ఉంటుంది. బ్రెయిన్ కు ఉండే ప్రత్యేకత బ్రెయిన్ కు ఉంటుంది. అలానే ఏది తక్కువ చేయొచ్చా? ఏది తక్కువ చేయదు. అన్ని సమానమే. అలాగే మనము కూడా ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. ఒకరినొకరు విమర్శించుకోక, ఒకరినొకరు ద్వేషించుకోక, ఒకరినొకరు తగ్గించక, ఒకరినొకరు ఎవరిని వాళ్ళని హెచ్చించుకోక అందరూ కూడా సమానంగా ఉండాలి. అందుకే ఒక్క శరీరంలో మనము అనేక అవయములు ఉండినను. సో ఒక్క శరీరంలో మనకు ఏమున్నాయి? అనేక అవయవాలు కలిస్తేనే శరీరము. మనందరం కలిస్తేనే యేసయ్య శరీరము. అర్థమవుతుందండి? ఇప్పుడు మన శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, గొంతు, మాట, నాలిక, లివరు, కిడ్నీలు, ఎముకలు, కండరాలు, నరాలు, రక్తము, చర్మము ఇవన్నీ కలిస్తే మన శరీరము. ఇలా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. సో అనేక అవయవాలు కలిస్తేనే ఒక శరీరము. అలాగే మనందరం కలిస్తేనే యేసయ్య శరీరము. అర్థమవుతుందా? సో అందుకే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. ఇప్పుడు కిడ్నీ తక్కువ అని అనొచ్చా? లివర్ ని తక్కువ అని అనొచ్చా?
బ్రెయిన్ తక్కువ అని అనొచ్చా? హార్ట్ తక్కువ అనొచ్చా? లేకపోతే కళ్ళు నీకు తక్కువ అనొచ్చా? కాళ్ళు నువ్వు తక్కువ అనొచ్చా? లేదు, ఇవన్నీ ఇంపార్టెంటే. మన శరీరంలో ప్రతి అవయవం ఎలాగైతే ఇంపార్టెంటో అలాగే యేసయ్య శరీరంలో మనందరము కూడా ఒక ఇంపార్టెంటే. అందుకే వీఆర్ వన్, మనందరం ఒక్కటే. ఇప్పుడు ఇవన్నీ శరీర అవయవాలు కలిస్తేనే ఒక శరీరము. అందుకే మనందరం కలిస్తేనే యేసయ్య శరీరము. అందుకే వీఆర్ ఆర్ ఇన్ వన్ ఇన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒకటే పని ఎలాగా ఉండదో అంటే అన్ని అవయవాలకు ఒక్కొక్క పనిని పెట్టాడు. కళ్ళు చూస్తాయి, అలానే నోరు చూడదు కదా. సో నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి. సో నోరు నోరు వినదు కదా, చెవులు మాట్లాడవు కదా. సో అందుకే దాని ప్రత్యేకత, దేని బట్టి దేవుడు దాన్ని సృష్టించాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఒక పర్పస్ కోసం సృష్టించాడు. నీ ప్రత్యేకత నీకుంటది, నా ప్రత్యేకత నాకుంటది దేవుడి దృష్టిలో. కిడ్నీ ప్రత్యేకత కిడ్నీదే, లివర్ ప్రత్యేకత లివర్దే, హార్ట్ ప్రత్యేకత హార్ట్దే, బ్రెయిన్ ప్రత్యేకత బ్రెయిన్దే, నోటి ప్రత్యేకత నోటిదే. సో దేన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, దేన్ని ఎక్కువగా అంచనా వేయడానికి. అన్ని బాడీలో ఉన్న ప్రతి శరీర అవయము సమానమే అండి, సమానమే. ఇప్పుడు నీకు బాడీలో నీకు ఏది ఇష్టం ఉంటదంటే, నాకు హార్ట్ అంటే ఇష్టం అన్నావు అనుకో, మరి బ్రెయిన్ లేకపోతే పని చేస్తామా? పని చేయం కదా. మరి లివర్ లేకపోతే నీకు డైజెషన్ ఎలా అవుతుంది? కిడ్నీ లేకపోతే నీకు ఆ ఫిల్టరేషన్ ఎలా అవుతుంది? సో నీకు ఆ యొక్క కళ్ళు లేకపోతే నువ్వు ఎలా చూస్తావు? అందమైన ప్రపంచాన్ని చూడలేవు కదా. చూసారా అండి, అన్ని ఇంపార్టెంటే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనొచ్చా? ఇప్పుడు గొంతు లేకపోతే మంచి స్వరాన్ని మాట్లాడలేము, దేవుని ఆరాధించలేము, స్థుతిలేము. గొంతు ఇంపార్టెంటే, స్వరము ఇంపార్టెంటే. చెవులు లేకపోతే అవతలోడు ఏం వింటుండో తెలియదు. ఈ ప్రకృతిలో ఎంతో అందమైన సౌండ్లు ఉన్నాయి, ఆ సౌండ్లు వినలేము మనము. సో అది ఇంపార్టెంటే. సో ఒక పార్ట్ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ అని ఎప్పుడైనా అనొచ్చా? అనొద్దు. అలాగే మనందరం కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నీ ప్రత్యేకత నీదే, నా ప్రత్యేకత నాదే, మనందరి ప్రత్యేకత మనదే. మనము భేదాలు పెట్టుకుంటున్నాం, స్త్రీ పురుష భేదాలు. తెల్లవాడని ఒక భేదము, నల్లవాడని ఒక భేదం, పొడుగువాడని ఒక భేదము, పొట్టివాడని ఒక భేదము, లేకపోతే ఉన్నవాడని ఒక భేదము, లేనివాడని ఒక భేదము, ధనవంతుడని ఒక భేదము, పేదవాడని ఒక భేదము. సో ఇవన్నీ మనం పెట్టుకుంటున్న భేదాలు. సో ఒక్క శరీరంలో మనము అనేక అవయములలో ఉండినను ఈ అవయములన్నింటికి ఒకటే పని ఎలాగా ఉండదో, సో అనేక అవయములున్న ఏ పని ఆ పని చేస్తుంటది. అలాగే మనము కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో మనము కూడా ఒక్కొక్క పని కోసం మనం భూలోకానికి వచ్చాము. మీరు దేవుడి దృష్టిలో మీరు ప్రత్యేకత, మనం ప్రత్యేకత, నేను ప్రత్యేకత. అందరికి ఎవరికి వాళ్ళం దేవుడి దృష్టిలో ప్రత్యేకత. ఆయన పర్పస్ కోసం మనందరినీ భూలోకానికి తీసుకొచ్చాడు. సో కాబట్టి ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, అందరము కూడా సమానమే. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, చూసారా, అనేకులమైన మనందరము కూడా ఎవరము? క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. చూసారా, మనందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒకటై ఉండి అందరము ప్రత్యేకమైన అవయములై ఉన్నాము. ఇప్పుడు మన ఒక్క శరీరంలోనే ఇన్ని అవయవాలు ఉన్నాయి, ప్రతి అవయవానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందా లేదా అండి? ఇప్పుడు లివర్ చేసే పని కిడ్నీ చేయలేదు, కిడ్నీ చేసే పని లివర్ చేయలేదు, హార్ట్ చేసే పని ఐస్ చేయలేదు, ఐస్ చేసే పని నోస్ చేయలేదు, నోస్ చేసే పని థ్రోట్ చేయలేదు, గొంతు చేయలేదు. సో ఏ అవయవంకు ఆ ఇండివిజువాలిటీ రెస్పెక్ట్ ఉందా లేదా, ఇండివిజువాలిటీ ఇంపార్టెన్స్ ఉందా లేదా? అలాగే మనందరిలో కూడా అనేక శరీరం, మనందరము దేవుళ్ళో ఏక శరీరంగా ఉండి ప్రత్యేకమైన అవయవములై ఉన్నాము. సో చూసారా అండి. సో అందుకే nobody is great, nobody is right, nobody is perfect, everybody is equal in sight of God. So మనము, మన భార్య, మన పిల్లలు అందరము దేవుడి దృష్టికి సమానమే. మన కుటుంబ సభ్యులం అందరం దేవుడి దృష్టికి సమానమే. మనందరము కూడా ప్రత్యేకమైన అవయములై ఉన్నాము. ఎలా? క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నాము మనందరము కూడా. నీ శరీరంలో ఒకసారి అవయవాలను చెక్ చేసుకోండి. నీ శరీరంలో ప్రతి అవయవం ఎలాగే ఇంపార్టెంటో మనందరం కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయములై ఉన్నాము. కాబట్టి ఇది మర్చిపోదు. అలాగే అనేకులమైన మనం అంటే ఆయన సంఘము, మనందరము కూడా ఆయన శరీరము. ఆయన సంఘం అంటే ఏంటిది? ఆయన శరీరము. మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పునే వేరు కృపా వలన కలిగిన వారమై ఉన్నాము గనుక. సో మనందరము కూడా ఆయన యొక్క కృపావరణంలో పాలు పంచలే ఉన్నాం. అందుకే భూలోకంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సంఘాన్ని మనం తీర్పు తీర్చొద్దు, ఏ సంఘ కాపరిని మనం తీర్పు తీర్చొద్దు. ప్రతి సంఘము కూడా దేవుడిదే.
దేవుడి చేత స్థాపించబడిందే. కొంతమందికి బుద్ధి వాక్యం చెప్తాడు, కొంతమందికి కృపా వాక్యం ఇస్తాడు, కొంతమందికి జ్ఞాన వాక్యాన్ని ఇస్తాడు, కొంతమందికి సత్య వాక్యాన్ని ఇస్తాడు, కొంతమందికి ఖండించి చెప్పే వాక్యాన్ని ఇస్తాడు, కొంతమందికి ప్రేమ చెప్పే వాక్యాన్ని ఇస్తాడు. సో భూలోకంలో అన్ని సంఘాలు కలిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందండి? భూలోకంలో అంతమంది సేవకులు కలిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్. భూలోకంలో అంతమంది విశ్వాసులు కలిస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకోవడానికి వీలు లేదు. ఒక సేవకుడు ఇంకొక సేవకుని నీ సేవ తప్పు అనడానికి వీలు లేదు. ఇంకో సేవకుడు ఇంకో సేవకుని తప్పు అనడానికి వీలు లేదు. ఎవరి కృప చొప్పున వారు వారు కృపావరములు కలిగిన వారే ఉన్నారు కనుక ఒకరి అనాయింటింగ్ బట్టి వాళ్ళు వెళ్తారు. ఎవరి అభిషేకాన్ని బట్టి, ఎవరి యొక్క పరిమాణాన్ని బట్టి, ఎవరి యొక్క వరాలను బట్టి వాళ్ళు ఆపరేట్ అవుతుంటారు. అందుకే భూలోకంలో ప్రతి సంఘం కూడా గుర్తు పెట్టుకోండి, మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల వరకు స్థాపించబడిన ప్రతి ఒక్క సంఘము కూడా బాడీ ఆఫ్ క్రైస్టే, బాడీ ఆఫ్ క్రైస్టే. సో ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతురు, పరిచర్య అయితే పరిచర్యలోను. సో అందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. ఒక సంఘాన్ని ఎక్కువగా చేయదు, ఒక సంఘాన్ని తక్కువగా చేయదు. ఇప్పుడు మారుమూల గ్రామంలో ఒక సంఘం ఉంది, 5 మంది, అది బాడీ ఆఫ్ క్రైస్టే. పెద్ద పట్టణాల్లో 5 లక్షల మంది ఉన్నారు, అది బాడీ ఆఫ్ క్రైస్టే. సో అప్పుడు అందరికీ కూడా దేవుడు కొంతమంది కొన్ని కృపనిస్తాడు, కొంతమంది కొన్ని వరాలను ఇచ్చి ఫలాలను ఇచ్చి ఆపరేట్ చేస్తుంటా అంటారు. అందుకే ఏ సేవకుడు కూడా ఇంకొక సేవకుడిని విమర్శించద్దు, ఏ సేవకుడు కూడా ఇంకో సేవకుడిని దూషించద్దు. ఎవరి సేవ వాళ్ళదే. అందరం కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్ అండి. ఇప్పుడు బుద్ధి వాక్యము, కృపావాక్యము, సత్యవాక్యము, జ్ఞాన వాక్యము, ఖండించి చెప్పే వాక్యము, అలాగే ఇవన్నీ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ వాక్యాలు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ప్రవచనము బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే తప్పుడు ప్రవచనాలు చెప్పొద్దు, బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది. సో కృపావరము అది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ దేవుడి యొక్క శరీరంలో నుంచి వచ్చింది. కృపావరము దేవుడి యొక్క శరీరం నుంచి వచ్చింది, ప్రవచన వరము దేవుడి యొక్క శరీరంలోకి వచ్చింది, విశ్వాసము దేవుడి యొక్క శరీరంలో నుంచి వచ్చేది, పరిచర్య పరిచర్య అది దేవుడి యొక్క శరీరము. సో ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, మీకు సేవ చేయట్లేదు, దేవుడికి సేవ చేస్తున్నాను. సో వి ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరినీ కూడా దేవుడు ఏం చేసుకుంటున్నాడు, ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి మార్చుకుంటున్నాడు. బోధించేవాడైతే బోధించుటలోను. సో బోధించే ప్రతి వాళ్ళు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. సో హెచ్చరించేవాడైతే హెచ్చరించడం. చూసారా, ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ కలిస్తేనే. ఏది కృపావరము, సో కృపావరము బాడీ ఆఫ్ క్రైస్ట్, ప్రవచనము బాడీ ఆఫ్ క్రైస్ట్, విశ్వాసము బాడీ ఆఫ్ క్రైస్ట్, పరిచర్య బాడీ ఆఫ్ క్రైస్ట్, బోధించడము బాడీ ఆఫ్ క్రైస్ట్, హెచ్చరించేవాడైతే హెచ్చరించడము బాడీ ఆఫ్ క్రైస్ట్, పని కలిగి ఉందము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు దేవుడు. సో కాబట్టి ఇప్పుడు లివర్ పని లివర్ చేస్తుంది, కిడ్నీ పని కిడ్నీ చేస్తుంది, హార్ట్ పని హార్ట్ పని చేస్తుంది. అందుకే కొంతమందికి బోధించడానికి పెడతాడు, కొంతమందిని హెచ్చించడానికి పెడతాడు, కొంతమందికి ప్రవచించడానికి పెడతాడు, కొంతమందిని స్వస్థత కలిగించడానికి, కొంతమందిని విడుదల కలిగించడానికి, కొంతమందికి ప్రవచించడానికి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. సో అందరము కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతుంది. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ప్రవచనం ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో స్వస్థత ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో విడుదల ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ప్రీచింగ్ ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో హెచ్చరించడం ఉంది, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో నీతి నిజాయితీ ఉంది, కృప ఉంది, ప్రేమ ఉంది, ప్రవచనం ఉంది. ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ నుంచి. ఇవన్నీ కలిస్తేనే, భూలోకంలో సంఘాలన్నీ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. అంతేకాని నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పది, నా పరిచర్య గొప్పది, నా పరిచర్య గొప్పది అని అనుకున్నామంటే యు ఆర్ డామేజింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు మీలో కూడా మనందరం ఉన్నాం, 30 మంది ఉన్నాము. సో ఒకరికొకరు గొప్ప కాదు, మనందరం దేవుడి దృష్టికి సమానమే. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, చూసారా అండి, శుద్ధ మనస్సు ఉండాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలను. సో దేవుడు నీకు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని సక్రమంగా చేయి. సో అది అంతా కూడా మన అందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ లాంటి వాళ్ళము. సో ఏ మన శరీరంలో అన్ని అవయవాలు ఎలాగైతే పని చేస్తున్నాయో అలాగే మన అందరం కూడా దేవుడి కోసం అలా పని చేస్తున్నాము. ఆయన్నే తీసుకొచ్చాడు భూమి. ఒక పర్పస్ ఉంది నువ్వు భూలోకానికి రావడానికి, నేను భూలోకానికి రావడానికి ఒక పర్పస్ ఉంది. మన పిల్లలు, మన కుటుంబ సభ్యులందరూ భూలోకానికి రావడానికి ఒక పర్పస్ ఉంది అని మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే ఎవ్వరు కూడా, అందరూ కూడా దేవుడి దృష్టిలో హెచ్చించిన వాళ్ళే. మనందరం కూడా దేవుడి దృష్టిలో అమూల్యమైన వాళ్ళమే, విలువైన వాళ్ళమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కిడ్నీని తక్కువ చూడగలుగుతావా? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కిడ్నీని ఎప్పుడైనా తక్కువ చూసారా? లివర్ని ఎప్పుడైనా తక్కువ చూసారా? మీ హార్ట్ని ఎప్పుడైనా తక్కువ చూసారా? మీ బ్రెయిన్ ఎప్పుడైనా తక్కువ చూసారా? మన కాళ్ళను చేతులను ఎప్పుడైనా తక్కువ చూసామా? సో మన కాళ్ళు లేకుంటే బాగుండేది,
లేదు చేతులు ఉన్నాయి, చేతులు ఇంపార్టెంట్ అని అనుకున్నామా? సో కాళ్ళు ఇంపార్టెంటే, చేతులు ఇంపార్టెంటే. మనం ఎలాగైతే మన శరీర అవయవాలను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడము, అలాగే యేసయ్య కూడా, దేవుడు కూడా మనందరం ఆయన శరీరము కాబట్టి, ఆ శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళం కాబట్టి మనల్ని కూడా ఆయన ఎక్కువ కూడా ఎప్పుడు కూడా తక్కువ చేయడు, తక్కువ చూడడు. అర్థమవుతుందా? సో ఇలా మనందరం ట్రీట్ చేయాలి. అవునండి. ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయవం ఇంపార్టెంటే మనందరికీ గూడా. అటు మనం కిడ్నీని తక్కువ చూడము, లివర్‌ని తక్కువ చూడము, హార్ట్‌ని తక్కువ చూడము, కన్నులను తక్కువ చూడము, అలాగే హ్యాండ్స్‌ని తక్కువ చూడము, ఫింగర్స్‌ని తక్కువ చూడము, ఆఖరికి మన కాలికి వచ్చే గోరును కూడా తక్కువ చూడము. అవి కూడా ఇంపార్టెంటే. మన కన్ను రెప్పలు కూడా ఇంపార్టెంటే మనకు. ఆ కంటిలో దుమ్ము పడకుండా ఆపుతుంటాయి. ఆ బొమ్మలు లేకపోతే హెయిర్ కూడా ఇంపార్టెంటే. మన తలకు చలి రాకుండా ఆపుతుంటా ఉంటాయి. అందంగా కనపడుతుంటా ఉంటాం. సో అలాగే మన శరీరంలో ప్రతి అవయవాన్ని మనం ఎలాగైతే చులకనగా చూడమో, తగ్గించి చూడమో, అలాగే యేసయ్య కూడా మనందరము ఆయన శరీరంలో అవయవం లాంటి వాళ్ళము. మనందరిని కూడా ఇంపార్టెంట్ గానే చూస్తాడు. కానీ తక్కువగా, ఎక్కువగా చూడడు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు కళ్ళున్నాయి. కళ్ళు నేనే గ్రేట్ అంటది. సో చెవులంటాయి నువ్వెక్కడ గ్రేట్, నేను వినకపోతే నీకెలా పనిచేస్తుంది. ఇప్పుడు కాళ్ళున్నాయి, నేను అక్కడ పోయి సూపర్ మార్కెట్ పోతేనే కదా, నేను కాళ్ళను నడుచుకుంటా వెళ్తేనే కదా నువ్వు వచ్చేది, లేకపోతే నువ్వు అక్కడే కింద కూర్చొని నిన్ను ఇద్దరు లేపుకుంటూ రావాల్సి వస్తుంది. హార్ట్ అంటది నేనే లేకపోతే నువ్వు ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటావు, అసలు బతకవు అంటావు. కిడ్నీ అంటది నేను లేకపోతే నీకు ఆ ఫిల్టరేషన్ ఎలా అవుతుంది. లివర్ అంటది నేను లేకపోతే నీకు డైజెషన్ ఎలా అవుతుంది. ఊపిరితిత్తులు అంటది నేను లేకపోతే నువ్వు గాలి ఎలా పీల్చుకుంటావు అని. సో ఇలా వీళ్ళు కొట్టుకుంటే మనం ఏం చేయలేము, అలాగే మనం కొట్టుకుంటే ఏం చేయలేము. సో కానీ దేవుడి దృష్టిలో మాత్రం మనందరము అవయవాల లాంటి వాళ్ళమే, ఆయన శరీరంలో అవయవాలు లాంటివి. అందుకే వి ఆల్ ఆర్ వన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఇవన్నీ భాగాలు కలిస్తే ఒక శరీరం అంటారు. శరీరము దేవుడి యొక్క శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళం. మనందరం కలిస్తేనే ఒక శరీరము, యేసయ్య శరీరము. జాగ్రత్తతోను కరుణించేవాడు సంతోషంతోను పని జరిగించవలెను. సో ఎవరి ప్రణాళిక, ఎవరి యొక్క ఇంపార్టెన్స్ దేవుడి దృష్టిలో వాళ్ళకు ఉంటుందని. చాలా మంచి మెసేజ్ అండి. జాగ్రత్తగా వినండి. వి ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మన భార్య అయినా, మన పిల్లలైనా, మన తల్లైనా, మన అత్తమామలైనా, మన కోడలైనా, మనందరం కూడా యేసయ్య శరీరముల ఒక అవయవం లాంటి వాళ్ళమే. మనందరికి ఒక్కొక్క పర్పస్ ఉంది దేవుడు. అందుకే భూలోకంలో కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. కృపావాక్యము బాడీ ఆఫ్ క్రైస్ట్, బుద్ధివాక్యము బాడీ ఆఫ్ క్రైస్ట్, ఆయన సేవ చేయడం బాడీ ఆఫ్ క్రైస్ట్, పరిచర్య చేయడం బాడీ ఆఫ్ క్రైస్ట్, బోధించడము, ప్రార్థించడము, సో స్వస్థతపరచడం, విడుదల కలిగించడం, సో ఇవాంజలిస్ట్ అయిన బాడీ ఆఫ్ క్రైస్టే, ప్రొఫెట్ అయిన బాడీ ఆఫ్ క్రైస్టే, పాస్టర్ అయిన బాడీ ఆఫ్ క్రైస్టే, అపోస్తులైన బాడీ ఆఫ్ క్రైస్టే, బిషప్ అయిన బాడీ ఆఫ్ క్రైస్టే. సో లేకపోతే బిలీవర్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఏ పరిచర్య అయినా కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. ఆల్ ఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు. లివర్ కిడ్నీని తిట్టినట్టు, కిడ్నీ హార్ట్ ని తిట్టినట్టు, హార్ట్ బ్రెయిన్ ని తిట్టినట్టు, బ్రెయిన్ కనులను తిట్టినట్టు, కనులు చెవులను తిట్టినట్టు అలా మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు. ఎవరి గొప్ప వాళ్ళదే, ఎవరి గ్రేట్నెస్ వాళ్ళదే. ఇప్పుడు కళ్ళు నేనే గ్రేట్ అనొచ్చా, చెవులు నేనే గ్రేట్ అనొచ్చా, గొంతు నేనే గ్రేట్ అనొచ్చా, లివర్ నేనే గ్రేట్ అనొచ్చా, కిడ్నీ నేనే గ్రేట్ అనొచ్చా, హార్ట్ నేనే గ్రేట్ అనొచ్చా? సో అలాగే ఎవరము కూడా దేవుడి దృష్టికి గ్రేట్ కాదు. అందరము సమానమే. అందరము కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో నీ ప్రేమ నిష్కపటమన్నదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండి. సో ఎందుకంటే వీఆర్ ఆర్ లివింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం దేవుడి యొక్క శరీరము కాబట్టి ఈ శరీరంలో చెడు ఉండడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నా కదా, దేవుడు ఒకటే చెప్తాడు, ఈ అసూయ చెడు, గర్వము చెడు, తగ్గించుకొని ఇతరులను తగ్గించి చూడము చెడు, గర్వంతో చూడడము ఇవన్నీ కూడా చెడు. నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు. సో వీఆర్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి మనం మంచి దానిని హత్తుకోవాలి. అందుకే ఈ శరీరాన్ని ఒక పవిత్రమైన ఆలయంగా చూసుకో, ఈ శరీరాన్ని ఒక పవిత్రమైన గుడిలాగా చూసుకో, గర్భగుడిలాగా చూసుకో. మన శరీరం ఆలయం అయితే మన మనస్సు గర్భగుడి లాంటిది. గర్భగుడిలో దేవుడు ఉంటాడు కదా, మనం చాలా గోపురాలు గుళ్ళలో చూసినప్పుడు. సో అలాగే మన శరీరంలో, మన హృదయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి నీ ప్రేమ నిష్కపటం అనేది ఉండాలి. సో ఫేక్ ఉండదు. ఐ డోంట్ లైక్ ఫేక్ రిలేషన్స్ అమ్మా. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫేక్ రిలేషన్స్. ముందట ఒకలాగా వెనకాల ఒకలాగా అస్సలు ఉండద్దు అలా. దేవుడు కూడా అలా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను మీ ముందేలా ఉన్నాను, మీ వెనకాల అలాగే ఉంటా.
సో తిడితే ముఖం మీదనే తిడతా, పొగిడితే ముఖం మీదనే పొగుడతా, అంతేగాని ముఖం మీద పొగిడి వెనకాల తిట్టకూడదు. అందుకే నిష్కపటమైనదే ఉండవలేను. సో ఏదైనా మాట అనుకుంటే ముఖం మీదనే. సో ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ముందర తిట్టాలనిపిస్తే ముఖం మీదనే తిడదాం, కానీ వెనకాల మాత్రం అస్సలు చెడుగా మాట్లాడను. సో కొంతమంది ముందట మర్యాద ఇస్తారు, వెనకాల తిడతారు. కొంతమంది ముందట పొగుడతారు, వెనకాల విమర్శిస్తారు. అలా ఉండకూడదు. నీ ప్రేమ నిష్కపటం అనేది ఉండవలెను. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సో ఎందుకంటే వీఆర్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మన లోపల చెడు నివసించడానికి వీల్లేదు, ఆ ఆల్కహాల్ నివసించడానికి వీల్లేదు, ఆ సిగరెట్ స్మోకింగ్ నివసించడానికి, ఆ డ్రగ్స్ నివసించడానికి, ఆ వ్యభిచారం నివసించడానికి మన శరీరంలో వీలు లేదు. ఎందుకంటే వి ఆల్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి, ఎస్ నా శరీరము దేవుడి యొక్క ఆలయం, నా పిల్లల శరీరము దేవుడి యొక్క ఆలయం, నా భర్త నా భార్య శరీరం దేవుడి యొక్క ఆలయం. నా పిల్లలు మనల్ని అనొచ్చా నువ్వు గ్రేట్ కాదని, మనము మన పిల్లల్ని అనొచ్చా గ్రేట్ కాదని, భార్య భర్తను అనొచ్చా గ్రేట్ కాదని, భర్త భార్యను అనొచ్చా నువ్వు గ్రేట్ కాదని. అందరూ ఈక్వలే. మనము తెంచుకుంటున్నాము, మనము పెంచుకుంటున్నాము, మనమే హెచ్చించుకుంటున్నాము, మనమే తగ్గించుకుంటున్నాము. హత్తుకొని ఉండుడి. సో హత్తుకొని ఉండమంటున్నాడు. దేన్ని? మంచిదాన్ని హత్తుకొని ఉంటా. అందుకే ఈ శరీరం అంతా ద్వేషంతో నిండుకున్నది అనుకో, అది ఏమవుతుందంటే పొల్యూట్ అయిపోతుంది ఈ శరీరము. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు యేసయ్య శరీరంలో ద్వేషం ఉందా, ప్రేమ ఉందా? యేసయ్య శరీరంలో మంచితనం ఉందా, చెడుతనం ఉందా? యేసయ్య శరీరంలో పవిత్రత ఉందా, అపవిత్రత ఉందా? యేసయ్య శరీరంలో పరిశుద్ధత ఉందా, అపరిశుద్ధత ఉందా? యేసయ్య శరీరంలో నీతి ఉందా, అవినీతి ఉందా? సో అలా మనం ట్రాన్స్ఫర్ కావాలి, ఒక రోజుతో వచ్చేది కాదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్చుకోవాలి. ఈ శరీరంలో పవిత్రత ఉండాలి, ఈ శరీరంలో పరిశుద్ధత ఉండాలి. మన ఆలోచనలో, మన తలంపులో కూడా శుద్ధ మనస్సు ఉండాలి, శుద్ధ ఆలోచనలు ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. దాని గురించి ప్రార్థించుకోవాలి. అప్పుడు నువ్వు మంచిదాన్ని హత్తుకొని ఉంటావు. సో ఇప్పుడు నీ శరీరం అంతా ద్వేషంతో నిండుకున్నావు, పొల్యూట్ అయిపోయినట్టే ఈ శరీరం. ఈ శరీరం అంతా పగతో నిండుకున్నావు, పొల్యూట్ అయినా ఉంటాయి. ఈ శరీరం అంతా గర్వంతో, అసూయతో నిండుకున్నావు, పొల్యూట్ అయినట్టే. సో అలా పొల్యూట్ కాకుండా నీ శరీరం అంతా ప్రేమతో, కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యముతో నింపుకో, దీర్ఘశాంతంతో నింపుకో. అప్పుడు నీ శరీరం అంతా కూడా స్వస్థత పడుతుంది. అప్పుడు నీ శరీరం అంతా కూడా వెలుగులోకి వచ్చి అప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారుతాము. సో వి ఆల్ ఆర్ షుడ్ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్. మన అందరినీ పిలుచుకున్నది కూడా మనందరినీ ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి వచ్చే వరకు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు, పరిశీలిస్తూనే ఉంటాడు. ఆయన స్వరూపంలోకి, ఆయన రూపంలోకి వచ్చే వరకు మనకు ఆ శ్రమలు, పోరాటాలు పెట్టి మనల్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు, ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. సో అందుకే ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఎందుకంటే అప్పుడే కాదా మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారేది. రేపు ఎత్తబడే గుంపులో, ఆయన స్వరూపంలో మారిన వాళ్ళందరం ఎత్తబడే గుంపులోకి లేస్తాము. ఒక వధువు వచ్చినప్పుడు వరుడు ఎలాగైతే మ్యాచ్ అవుతామో, మనము ఆయన వచ్చినప్పుడు ఆయనకు మ్యాచ్ కావాలి. సో మ్యాచ్ కావాలి. సో హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందు ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోండి. కానీ చాలా మంది నేనే గ్రేట్, నువ్వు గ్రేట్ కాదు. చాలా మంది నేనే గ్రేట్, నువ్వు గ్రేట్ కాదు. లేదు, మనం ఎప్పుడు కూడా ఒకరిని ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోనండి. లేదండి మీరు చాలా గ్రేట్ అండి, లేదండి మీరు హానర్ చేయండి, హానర్ అదర్స్, అదర్ని ఇతరులను హానర్ చేయండి. సహోదర ప్రేమ విషయంలో, సహోదరు అంటే ఓన్లీ మన తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు, మనందరము సహోదరులమే, మనందరము సహోదరులే, మనందరము తల్లులు వేరైనా కూడా మనందరికి కూడా తండ్రి, పరమ తండ్రి ఒక్కడే. సో మనందరికి మొట్టమొదటి తల్లి ఎవరు? ఆదాము హవ్వ. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మనందరం ఒక తల్లి పిల్లలమే. చెప్పాలంటే మనందరం ఒక తల్లి ఒక తండ్రి పిల్లలమే. అది ఆదాం హవ్వ మనందరికీ తల్లి. లేకపోతే ఈ యొక్క నోవాహు కాలం నుంచి చూసిన, అబ్రహాం కాలం నుంచి చూసిన మనందరికీ తల్లి అయిన తండ్రి అయిన సకల జాతికి, సకల మానవులకు ఒకటే తల్లి. ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలు కూడా చేస్తే, అన్ని దేశాల వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేస్తేనట ఇప్పుడు మనందరి తల్లి ఒకటే అని రుజువు అయిందట. చాలా మంది అప్పుడు ఇదివరకు ఏమనే వాళ్ళు, మనందరం కోతి నుంచి పుట్టామని. కోతిని యొక్క డిఎన్ఏస్, మనిషి యొక్క డిఎన్ఏస్ టెస్ట్ చేస్తే అవి మ్యాచ్ అవుతలేవు. కానీ మనుషుల అందరి యొక్క డిఎన్ఏస్, అమెరికా వాళ్ళ తీసుకున్న, లండన్, ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళ తీసుకున్న ఒక కామన్ జెన్యున్ ఉన్నదట, కామన్ డిఎన్ఏ ఉన్నదట అందరిలో కూడా. అంటే అందరిలో ఒకటే తల్లి అని. సో మనందరి తల్లి ఒకరే, ఆదము. మన తల్లికి ఏంట తల్లి అయినా కూడా ఆమెనే, లేకపోతే మన తండ్రి అయిన తల్లి అయినా ఆమెనే, మన పిల్లలకైనా తల్లి అయినా తండ్రి అయినా ఆమెనే. సో ఒకరే తల్లి మనందరికి, ఒకటే తండ్రి. అక్కడి నుంచే వచ్చాము. ఆదాం అవ్వ నుంచే మనందరి యొక్క సంతానము అభివృద్ధి అయింది, నోవాహు నుంచి విస్తరించేది, అబ్రహాం నుంచి ఆశీర్వదించబడింది. సో ఇదందరిలో కూడా కామన్ జెన్యున్ ఉంది, మనందరిలో కామన్ డిఎన్ఏ ఉందట. మన సైంటిస్టులు కూడా ప్రూఫ్ చేశారు.
సో కోతి నుంచి పుట్టారన్నారు కదా, అది రాంగ్ ప్రూఫ్. కోతి యొక్క లక్షణాలు మన యొక్క లక్షణాలు లేవు. కోతి యొక్క డిఎన్ఏ మన డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరి కాలేదు, మ్యాచ్ కాలేదు. కాబట్టి మనందరి డిఎన్ఏ టెస్ట్ చేస్తే సేమ్ మ్యాచ్ ఏందట, ఒక కామన్ క్వాలిటీ ఉందట, అది ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళ క్వాలిటీ. సో అర్థమవుతుందండి. అందుకే మనందరం సహోదరులము, సో సహోదరులము. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే, సో ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరికొకరు మనం ఏం చేయాలి, గొప్పగా హానర్ చేయండి. భర్త భార్యను ఆనర్ చేయాలి, భార్య భర్తను ఆనర్ చేయాలి. కానీ మనకు ఎప్పుడు కూడా ఇతరులను క్రిటిసైజ్ చేయడమే. నో, విమర్శించద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. నేనే గ్రేట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను మాట్లాడేదే రైట్, తప్పు ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. మన లోపల 100 తప్పులు ఉన్నాయి. అవతడి లోపల ఒక తప్పు ఉంటే మన లోపల 100 తప్పులు ఉన్నాయి. నీ 100 తప్పుల వల్ల అవతడి లోపల మంచి గుణాలను నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే ప్రాబ్లం మన లోపల ఉంది. ఒకరికొకరు ఘనంగా ఎంచుకోండి, ఒకరికొకరు తగ్గించుకోకండి. ఇప్పుడు కిడ్నీ లివర్ ని తగ్గించవచ్చా, లివర్ హార్ట్ ని తగ్గించవచ్చా, హార్ట్ బ్రెయిన్ ని తగ్గించవచ్చా? సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే అండి, ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి మంచితనం వాళ్ళదే, ఎవరి ఘనత వాళ్ళదే. సో ఒకరినొకరు తగ్గించుకోవద్దు. సో మనందరం తగ్గిస్తున్నాం అంటే ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్ ని తగ్గిస్తున్నట్టు అర్థమవుతుందండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ ని తగ్గిస్తున్నట్టు. సో ఇప్పుడు ఒక సంఘము బుద్ధి వాక్యం చెప్తుంది, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక సంఘము కృపావాక్యం చెప్తుంది, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు కృపావాక్యం చెప్పే వాళ్ళు బుద్ధి వాక్యం చెప్పేది కరెక్ట్ తప్పనొచ్చా? అనొద్దు. బుద్ధి వాక్యం చెప్పే వాళ్ళు కృపావాక్యం చెప్పేది కరెక్ట్ తప్పనొచ్చా? తప్పనొద్దు. ఎందుకంటే ఆ వాక్యము, బుద్ధి వాక్యము దేవుడిదే, కృపావాక్యము దేవుడిదే, కనికరం వాక్యము దేవుడిదే, ప్రేమ గల వాక్యము దేవుడిదే. సహనంతో కొంతమంది సహనం గురించి చెప్తారు, మన సంఘం ఏమో క్యారెక్టర్ గురించి చెప్తుంటది, ఎప్పుడైనా క్యారెక్టర్ డిజైనింగ్ గురించి చెప్తుంటది. సో ఇది సంఘానికి ఉన్న, దేవుడికి ఉన్న పట్ల ఒక ప్రణాళిక. సో ఇవన్నీ కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రవచించే వరం, కొన్ని సంఘాలకు ప్రవచించే వరం ఉంటది, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. కొన్ని సంఘాలకు ప్రవచించముండదు, స్వస్థత విడుదల ఏది ఉండదు, ఓన్లీ వాక్యం చెప్పే వరం ఉంటది. సో ఓన్లీ వాక్యానుసారంగా నడిపిస్తారు, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. కొన్ని సంఘాల్లో ఇప్పుడు వాక్యం కంటే ఎక్కువగా ప్రవచనం, స్వస్థత, విడుదల. ఇప్పుడు వాళ్ళు అనొచ్చా, వీళ్ళు వాక్యం సరిగా చెప్పట్లేదు, ఓన్లీ స్వస్థత విడుదల అంటున్నారు, ఇవన్నీ మోసాలు అన్యాయాలు అనొచ్చా? అనొద్దు. స్వస్థత కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్, విడుదల ఉంటేనే బాడీ ఆఫ్ క్రైస్ట్, ప్రవచనం ఉంటేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. లేకపోతే కొంతమందికి ఆ యొక్క వాక్యము బోధించే వరము అది ఉంటేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో చూసారా, అన్ని బాడీ ఆఫ్ క్రైస్టే అండి. సో మీరు బాడీ ఆఫ్ క్రైస్ట్, నేను బాడీ ఆఫ్ క్రైస్ట్, మన కుటుంబం బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘ సభ్యులు అందరము బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ చెప్పండి, ఇక మనలో మనం కొట్లాటాలు ఎందుకు? అందుకే ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. నేను గ్రేట్ కాదు, నువ్వే గ్రేట్ అని నిన్ను నువ్వు తగ్గించుకో, అవతలని హెచ్చించు. సో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆత్మ లేదు కండి, నిరీక్షణ గలగవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండుడి. సో నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా మనకు చాలా నేర్పిస్తాయండి. శ్రమలలో మనము తొందరపడొద్దు, శ్రమలలో మనం ఓర్పుగా సహనంగా ఉండాలి. ప్రార్థనలో ఎలా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారే, ఎప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, సో అన్ని మంచి విషయాలలో మాంద్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుచు మనం సంతోషంగా ఉండి, ఓర్పుతో సహనంతో ఉండి, పట్టుదలతో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఇవన్నీ ఎవరి గుణాలు? యేసయ్య గుణం. యేసయ్య ప్రార్థనలో పట్టుదలగా ఉన్నాడా లేదా? ఆయన శ్రమలలో ఓర్పుతో సహనంగా ఉన్నాడా లేడా? నిరీక్షణలో కూడా సంతోషంగా ఉన్నాడా లేదా? సో అలాగే మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఇలాగా ఉండాలి. అందుకే ఈ అంతిమ దినాలలో మనం ఎక్కువగా చెడులోకి పోతాము, ఎక్కువగా మనము ఆ లోకంలో కలవడానికి ఆస్కారాలు, ఆ టెంప్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రార్థించుకోండి, మీ సహనంతో మీరు ఉండండి, ఓపికతో ఉండండి. సో వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఎవరు ఎక్కువము కాదు, ఎవరు తక్కువ కాదు. ఇది మనలో మనం కొట్టుకుంటున్న విభేదాలు, మనలో మనం పెట్టుకుంటున్న ఆ డిఫరెన్సియేషన్స్. సో వీటి నుంచి మన అందరం కూడా ఏం కావాలి? డెలివరెన్స్ రావాలి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. సో ఒకరిని తిట్టద్దు, ఎవరిని విమర్శించద్దు. నువ్వు ఒకరిని తిట్టావు అంటే వాళ్ళను నువ్వు ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ని తిట్టినట్టే. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుల అవసరములలో
పాలు పొందుచు. సో మనందరం పరిశుద్ధులు. మీ అవసరాలలో మనం అవసరంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మాట సహాయమా, ప్రార్థన సహాయమా, ధన సహాయమా, ఇంకేదైనా సహాయం ఉంటే సహాయం చేసుకోవచ్చు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండ్రి. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. సో మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శపించద్దు. ఇప్పుడు నేను ఒకరిని శపించాను అనుకో, ఐఎమ్ నాట్ కర్సింగ్ హిమ్, ఐఎమ్ కర్సింగ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను బాడీ ఆఫ్ క్రైస్ట్ ని కర్స్ చేస్తున్నట్టు అర్థమవుతుందండి. మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి. దీవించుడు కానీ శపింపవద్దు. సో ఇది మనందరం కూడా ఒక క్రైస్ట్. సో ఒకరికొకరు శపించుకున్నాం అనుకో, వీఆర్ కర్సింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు లివర్ కిడ్నీని శపించింది అనుకో, శరీరాన్ని శపించినట్టే కదా. ఇప్పుడు కిడ్నీ హార్ట్ ని శపించింది అనుకో, శరీరాన్ని శపించినట్టే కదా. ఇప్పుడు మనందరము యేసయ్య శరీరంలో ఒక అవయవం లాంటి వాళ్ళం కదా. మనం ఒకరికొకరు శపించుకుంటే మనందరం ఎవరి శరీరంలో ఉన్నాం? యేసయ్య శరీరాన్ని. మరి ఎవరిని శపిస్తున్నట్టు? యేసయ్యను శపిస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? సో డీపెస్ట్ మర్మం ఇది, డీపెస్ట్ మిస్టరీ ఇది. సో ఇవన్నీ తెలియక మన అందరం కూడా ఇలా విన్నాం. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. ఆల్వేస్ బ్లెస్ అదర్స్, ఆల్వేస్ బ్లెస్. అన్యుడైనా పర్లేదు, బ్లెస్ చేయండి. వాడు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. అన్యుడు కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. ఎందుకంటే సకల మానవులకు దేవుడు ఒక్కడే, సకల మానవులకు ఆత్మ ఒక్కటే, సకల మానవులకు భూలోకం ఒక్కటే, సకల మానవులకు చంద్రుడు ఒక్కడే, సకల మానవులకు సూర్యుడు ఒక్కడే, సకల మానవులకు ఆకాశము ఒక్కడే, అలాగే సకల మానవులకు దేవుడు ఒక్కడే. ఆయన అందరివాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించిన వాడు దేవుడు. కాబట్టి నువ్వు ఒకరిని నువ్వు శపించావు అంటే నువ్వు దేవుడిని శపించినట్టే. అందరము దేవుడి స్వరూపమే, అందరము దేవుడి యొక్క రూపాలమే, అందరము దేవుడి యొక్క శరీరంలో పాలి భాగస్తులమే. మనందరము కూడా, ఈవెన్ అమెరికా వాడు కానీ, లండన్ వాళ్ళు కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, వి ఆల్ ఆర్ వన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. దైవ శరీరంలో నుంచి పుట్టిన వాళ్ళమే. దీవించుడి కానీ శపింపవద్దు. ఆయన స్వరూపాన్ని మనందరికి ఇచ్చి మనందరి లోపల జీవాత్మను ఊదాడు. సో మనందరిలో జీవాత్మ ఉందా లేదా? అది అందరి లోపల ఉందా లేదా? ఎస్, అందరి లోపల ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు అయితే మనందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతులు ఉండొచ్చు కదా. ఇప్పుడు మనందరి ఏ కులం వారు తీసుకున్నా, ఏ మతం వారు తీసుకున్నా, అందరి చేతులు రెండే. ఆ చేతుకున్న ఫింగర్స్ 10. అందరికి కన్నులు ఉన్నాయి, అందరికి చెవులు ఉన్నాయి, అందరి రూపం ఒకటే. సో నీకు ఏ కులమైనా ఏ మతమైనా, మనుషులు ఇలా విభజించబడ్డారు కానీ దేవుడు మతాన్ని సృష్టించలేదు, కులాన్ని సృష్టించలేదు. ఆయన దేవుణ్ణి మనిషినే సృష్టించాడు. సో అందుకే అన్ని కులాల వారికి కళ్ళు రెండే కదా. ఒకరికైనా 3 కళ్ళు ఉన్నాయా? అన్ని మతాల వరకు, అన్ని భాషల వరకు 2 చేతులే ఉన్నాయి కదా, 2 కాళ్ళే ఉన్నాయి కదా. సో అందరి శరీరాలు ఒకేలాగా ఉన్నాయి కదా. స్త్రీలందరి, పురుషులందరి శరీరాలు. వివాహమైన తర్వాత ఆ పెళ్లి ప్రాసెస్ కూడా అందరిది ఒకటే కదా. పిల్లలు పుట్టే ప్రాసెస్ కూడా అన్ని దేశాలలో వాళ్ళకు, అన్ని ప్రజల వరకు ఒకటే కదా. సో వి ఆల్ ఆర్ వన్ అండి. మనందరం, మానవ జాతి అంతా కూడా ఒక్కటే, మానవ జాతి అంతా కూడా ఒకటే. సో మనం కులాలుగా, మతాలుగా, భాషలుగా, ప్రాంతాలుగా విభజించబడుకున్నాం, మనం చేసుకున్నాము. సో అందరినీ దీవించండి. సో డోంట్ కర్స్ ఎనీబడి, don't curse anybody. If you are cursing anybody, if you are cursing others, you are cursing the Jesus Christ, body of Christ ni. So మనందరం ఆయన శరీరం, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ తప్పు జరిగితే ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మన కిడ్నీ పాడు కాకపోతే మనం సరి చేసుకుంటామా లేదా? మన లివర్ సరిగా పనిచేయకపోతే సరి చేసుకుంటామా లేదా? అలాగే మనం ఎవరైనా సరిగా లేకపోతే ఆయనే పని చేసుకుంటాడు, ఆయనే సరి చేసుకుంటాడు. సో అలాగే మనందరం కూడా ఆయన శరీరంలో అవయవం లాంటి వాళ్ళం కాబట్టి మనందరము ఏక మనస్సై ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. ఎవ్వరము కూడా గ్రేట్ అనుకోవద్దు, అందరము సమానమే. సో అందరం కూడా ఒకటే. అందరికి ఉండే ఇంపార్టెన్స్ అందరికి ఉంటుంది, నీకుండే ఇంపార్టెన్స్ నీకు, నాకుండే ఇంపార్టెన్స్ నాకుంటుంది. సంతోషించు వారితో సంతోషించుడి. కానీ ఈ రోజులు అలా లేవండి. ఎవరైనా సంతోషంగా ఉన్నాడంటే వాడికి బాధ అవుతుంది, ఎవరైనా సంతోషంగా ఉన్నా అంటే వాళ్ళకు దుఃఖం అవుతుంది, ఎవరైనా సంతోషంగా ఉన్నా అంటే వాళ్ళు ఏడుస్తుంటారు. ఒకడు మంచిగా కష్టపడి ఇల్లు కొనుక్కుంటే వాడి మీద అందరు పడి ఏడుస్తారు. ఒకడు మంచిగా కష్టపడి ఒక మంచి లగ్జరీ కారు కొనుక్కుంటే వాడి మీద అందరూ ఏడుస్తారు. అవన్నీ పోగొట్టుకుంటే నవ్వుతారు, అవన్నీ పోగొట్టుకుంటే వాడి మీద సంతోషపడతారు. లోపల లోపల ఏంటిది ఆనందం తన్నుకుంటూ వస్తుంది. కొంతమంది ఇల్లు కొనుక్కున్నారు అనుకో, బయటికి సంతోషంగా లోపల నుంచి దుఃఖం తన్నుకుంటూ వస్తుంటా ఉంటది. కొంతమంది ఏడుస్తున్నారు అనుకోండి, పైకి ఏడుపులాగా అనిపిస్తుంది కానీ లోపల సంతోషం, దుఃఖం అంతే. దీన్ని శాడిజం అంటారండి. ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళతో సంతోషించాలి. వీఆర్ వన్. సో ఒకరు ఏడుస్తున్నాడు అంటే మనం పోయి వాళ్ళతో పరామర్శించాలి.
కానీ చాలా మంది ఏడుస్తే సంతోషంగా ఉంటారు, సంతోషంగా ఉంటే ఏడుస్తారు. ఇలా డ్యూయల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా కూడా అపవాది సంబంధులు. కనికరం లేక ఇవన్నీ కూడా. అవునండి, వాడు కష్టపడి ఇల్లు కొనుక్కున్నాడు, నీకేంటి బాధ, నువ్వేమైనా ఇచ్చావా? కష్టపడి ఈ కారు కొనుక్కున్నాడు, నీకేంటి బాధ, నీకు ఏమైనా ఇచ్చావా? కష్టపడి బంగారం కొనుక్కున్నాడు, పిల్లల్ని చదివించుకున్నాడు, నీకేంటి బాధ, నువ్వేమైనా ఇచ్చావా? వాడి మంచితనానికి మంచి కొడుకు, మంచి అల్లుళ్ళు వచ్చారు, మంచి కూతుర్లు వచ్చారు, మంచి అల్లుళ్ళు వచ్చారు, మంచి కోడళ్ళు వచ్చారు, నీకేంటి బాధ? సో అర్థమవుతుందా? ఒకడు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉందాము, ఒకరు ఏడుస్తే వాళ్ళతో పాటు ఏడుద్దాము. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, ఏక మనస్సై ఉండాలి ఎప్పుడైనా. హెచ్చుటి వాడి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి లేనిది. మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవాలి. డౌన్ టు ఎర్త్ ఉండాలి. మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. సో అర్థమవుతుందా అండి? అందరం కూడా కరెక్టే. ఇప్పుడు కిడ్నీ నేనే కరెక్ట్ అనుకోవచ్చా? నేనే బుద్ధిమంతుడు అనుకోవచ్చా? లివర్ నేనే బుద్ధిమంతుడు అనుకోవచ్చా? హార్ట్ నేనే బుద్ధిమంతుడు అనుకోవచ్చా? అనుకోవద్దు కదా. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి ఇంపార్టెన్స్ ఉంది. అందరము ప్రిసీషియస్ దేవుడి దృష్టికి. ఇప్పుడు కిడ్నీ లేకపోతే బాడీ ఎలాగైతే కుప్పగూలిపోతుందో, లివర్ లేకపోయినా కుప్పగూలిపోతుంది, హార్ట్ లేకపోయినా ఒక చిన్న నరం కట్ అయినా కుప్పగూలిపోతుంది, ఒక చిన్న కంటిలో చూపు లేకపోయినా మనం కుప్పగూలిపోతాము. అలాగే మనందరము కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో అలాంటి అవయవం లాంటి వాళ్ళము. మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవద్దు. ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగి ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు శరీరంలో ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకున్నాం అనుకో, శరీరం అంతా బాధపడుతుందా? బాధపడుతుంది. కాలు ముచ్చుకుంటే కళ్ళు ఎందుకు బాధపడతాయి? కళ్ళకేరు ఎందుకు నీళ్ళు వస్తుంది? సో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే శరీరం అంతా కూడా ఎందుకు నడవలేము? సో అలా శరీరం అంతా కూడా ఏకముగా పని చేస్తున్నాయి. అలాగే మనందరం కూడా ఏకముగా పని చేయాలి. ఒకడు కష్టాల్లో ఉంటే నవ్వొద్దు, ఒకడు బాధలో ఉంటే ఏడవాలి. మనం వాటితో పాటు బాధ పంచుకోవాలి. వీలైతే సహాయం చేయాలి. మాట సహాయమో, ప్రార్థన సహాయమో, ధన సహాయమో, ఏదో ఒక సహాయం చేయాలి. సో అంతేకాని వాడు కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద రాళ్ళు వేయొద్దు. ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉన్న వాడి మీద ఏడవకూడదు ఎప్పుడు కూడా. సో కంటిన్యూ టుమారో. సో నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బైబిల్ మై లార్డ్. ఈ రోజు మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు. వీఆర్ ద వన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరంలో ఏక అవయవము మీరందరూ కూడా అని బోధించారు నాయన. ఎస్ మై లార్డ్, వి ఆల్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అయ్యా మమ్మల్ని ఇంకా మీ స్వరూపంలోకి మార్చుకోమని, మీ రూపంలోకి మార్చుకోమని. అయ్యా యేసయ్య, మీ శరీరంలో మేమందరం ఒక అవయవం లాంటి వాళ్ళం, ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవం లాంటి వాళ్ళమని మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు, తెలివినిచ్చినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.